वीपीआर पाठशाला के छात्र छात्राओं को शुभोदय। हम इस कक्षा में हिंदी व्याकरणांश विशेषण के बारे में पढ़ेंगे। विशेषण को अंग्रेजी में एडजेक्टिव कहते हैं। क्या कहते हैं? एडजेक्टिव कहते हैं। आपको मालूम है विशेषण किसे कहते हैं? विशेषण की परिभाषा क्या है? संज्ञा या सर्वनाम की विशेषता बताने वाले शब्दों को विशेषण कहते हैं। संज्ञा या सर्वनाम की विशेषता बताने वाले शब्दों को विशेषण कहते हैं। సంజ్ఞ లేకపోతే సర్వనామం యొక్క విశేషతను తెలిపేటువంటి పదాలను మనము విశేషణ్ అని పిలుస్తాము। ఉదాహరణకు సీతా సుందర్ లड़की है। సీతా సుందర్ లड़की है। మరి సీత అనేటువంటిది సంజ్ఞ। సీత అనేటువంటిది సంజ్ఞ। మరి ఎవరు అక్కడ అందంగా ఉన్నారు? సీత అందంగా ఉన్నది। మరి సంజ్ఞలో ఆ సీతలో ఉన్నటువంటి విశేషత చెప్పబడింది, ఆ సీతలో ఉన్నటువంటి ప్రత్యేకత చెప్పబడింది। ఏంటి? సుందర్, అదే అక్కడ అడ్జెక్టివ్ విశేషణ్। అదేవిధంగా వహ సుందర్ లड़की है। వహ సుందర్ లड़की है। ఇక్కడ చూడండి, వహ సుందర్ లड़की है। వహ అనేటువంటిది ఏంటి? సర్వనామం। వహ మీనింగ్ ఏంటి? వహ మీనింగ్ హీ, షీ, దట్ మూడు వస్తాయి। అంటే అతడు, ఆమె, అది మూడు వస్తాయి। మరి ఇక్కడ వహ అనేటువంటి సర్వనామం వాక్యాన్ని బట్టి అర్థాన్ని తీసుకోవాలి। వహ సుందర్ లड़की है అంటే ఆమె అందమైనటువంటి అమ్మాయి। సో హియర్ వహకు ఉన్నటువంటి ప్రత్యేకత విశేషత ఏంటి? సుందర్। మొదటి వాక్యంలో సీతలో ఉన్నటువంటి ప్రత్యేకత సుందర్, అదేవిధంగా సీత అనేటువంటిది సంజ్ఞ అక్కడ। మరి నెక్స్ట్ సెంటెన్స్ లో మనం వహ తీసుకున్నాము। వహ యొక్క ప్రత్యేకత, వహ సర్వనామం యొక్క ప్రత్యేకత అక్కడ కూడా సుందర్। అంటే సంజ్ఞ కావచ్చు, సర్వనామం కావచ్చు, దాని యొక్క విశేషతను తెలిపేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటాము అంటే విశేషణ్ అని పిలుస్తాము। विशेषण कितने प्रकार के हैं? इस कक्षा में हम विशेषण के प्रकार के बारे में पढ़ेंगे। विशेषण 4 प्रकार के हैं। कितने प्रकार के हैं? 4 प्रकार के हैं। वे क्या है? गुणवाचक विशेषण, परिमाणवाचक विशेषण, संख्यावाचक विशेषण, संकेतवाचक या सार्वनामिक विशेषण। क्या है? गुणवाचक विशेषण, परिमाणवाचक विशेषण, संख्यावाचक विशेषण, सार्वनामिक या संकेतवाचक विशेषण। पहला देखिए गुणवाचक विशेषण। गुणवाचक विशेषण मीन्स क्वालिटेटिव एडजेक्टिव। ఈ గుణవాచక విశేషణని ఏమని పిలుస్తాము అంటే క్వాలిటేటివ్ అడ్జెక్టివ్ అంటాం। క్వాలిటీస్, ప్రతి ఒక్కరిలో కూడా క్వాలిటీస్ అనేవి ఉంటాయి। దట్ మే గుడ్ ఆర్ బ్యాడ్। గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి। మరి ఆ క్వాలిటీస్ని తెలిపేటువంటి అడ్జెక్టివ్ అన్నమాట। ఏంటి ఆ అడ్జెక్టివ్ అంటే गुणवाचक विशेषण। हिंदी में हम कहते हैं जिस संज्ञा या सर्वनाम का गुण अथवा दोष बताने वाले शब्दों को गुणवाचक विशेषण कहते हैं। మరి ఈ గుణవాచక విశేషణలో దేని గురించి చెప్పబడుతుంది అంటే క్వాలిటీస్ గురించి। రామ్ అచ్చా లड़का है। రామ్ అచ్చా లड़का है। రావణ బురా లड़का है। చూడండి, రామ్ అచ్చా లड़का है అన్నప్పుడు అక్కడ రామ్లో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీ ఏంటి అంటే అచ్చా। రావణ్ బురా లड़का है అంటే రావణ్లో ఉన్న క్వాలిటీ, బ్యాడ్ క్వాలిటీ ఏంటి అంటే బురా। అంటే బురా అనేటువంటిది విశేషం। అంటే మొత్తానికి క్వాలిటీస్ని తెలిపేటువంటి విశేషణ్ గుణవాచక విశేషణ్। అది గుణ కావచ్చు, దోష్ కావచ్చు, గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, క్వాలిటీస్ని తెలిపేటువంటి। నాట్ ఓన్లీ గుణ దోష్, ఈవన్ आकार, दशा, रंग, ये सब भी ले सकते हैं। ఎందుకని రంగు చూద్దాం। వహ కాలా కౌవా है, అది నల్లటి కాకి। అక్కడ విశేషణ ఏంటి? రంగ్। ఏ రంగ్? కాలా। వహ కాలి బిల్లి है, అది నల్లటి పిల్లి। మరి అక్కడ విశేషణ ఏంటి? కాలి। అంటే రంగ్ ను కూడా మనం గుణవాచక విశేషణలో తీసుకుంటాం। ఓకే,
वह मोटा बालक है, वह మోటా బాలక హై, లావుగా ఉన్నటువంటి పిల్లవాడు. మరి అక్కడ ఆకారంలో చూడడానికి లావుగా ఉన్నాడు కాబట్టి మోటా ఆల్సో కమ్స్ గుణవాచక విశేషణ. రాజు గరీబ్ లడ్కా హై, గరీబ్ లడ్కా హై. మరి దశ స్థితి ఎలా ఉంది అంటే గరీబ్, అది అక్కడ విశేషం. మరి అదేవిధంగా సరళ అమీర్ లడ్కీ హై, అమీర్ లడ్కీ హై. ఆ విధంగా మనం నాట్ ఓన్లీ गुण दोष ही नहीं, रंग, आकार, स्थिति, ये सब भी हम लेते हैं. जिस संज्ञा या सर्वनाम का गुण अथवा दोष बताने वाले शब्दों को गुणवाचक विशेषण कहते हैं. संज्ञा सर्वनाम యొక్క సంజ్ఞ या सर्वनाम వీటి యొక్క గుణ, దోష, ఆకార, స్థితి, దశ ఏవైనా సరే ఆ తెలిపేటువంటి పదాలన్నీ కూడా మనకు గుణవాచక విశేషణ అని చెప్పుకోవచ్చు. తాజ్ మహల్ సుందర్ ఇమారత్ హై, చూడడానికి చాలా అందంగా ఉంది. తాజ్ మహల్ సుందర్ ఇమారత్ హై. మరి సుందర్ అనేటువంటిది ఏంటి? దట్ కమ్స్ గుణవాచక విశేషణ. ఓకే, నెక్స్ట్ పరిమాణవాచక విశేషణ. పరిమాణవాచక విశేషణ ఏంటి? క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. क्या है? క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్. ఫస్ట్ మన క్వాలిటేటివ్, అది క్వాలిటీకి చెందినటువంటిది. ఇది క్వాంటిటీ. మీరు ఏదైనా వస్తువు కొనేటప్పుడు క్వాంటిటీ చూస్తారా, చూడరా? చూస్తాం. సో క్వాంటిటీ, క్వాंटिटेटिव एडजेक्टिव अनమాట. परिमाणवाचक विशेषण. किसी संज्ञा या सर्वनाम का नाप तोल बताने वाले शब्दों को परिमाणवाचक विशेषण कहते हैं. नाप तोल, నాపనా తోల్నా మీరు వినే ఉంటారు. నాపనా అంటే ఏంటి? మెజర్మెంట్స్. తోల్నా అంటే ఏంటి? వెయిట్స్. गाय 2 లీటర్ दूध देती है. गाय 2 లీటర్ दूध देती है. మరి ఆవు 2 లీటర్ల పాలు ఇస్తుంది. ఓకే, ఇందులో విశేషణం ఏమిటి అంటే నీకు అక్కడ పరిమాణవాచక అంటే క్వాంటిటీ కనిపిస్తుంది. दूध ఆ మిల్క్ అనేటువంటిది 2 లీటర్ दूध. సో 2 లీటర్ क्या है? परिमाणवाचक विशेषण. राजू 2 किलो शक्कर खरीदता है. మరి రాజు 2 కిలో చక్కెర ఖరీదుతా. 2 కిలోల చక్కెర కొంటున్నాడు అంటే అక్కడ మీకు అక్కడ క్వాంటిటీ కనిపిస్తుంది. ఎంత? 2 కిలో చక్కెర. 2 కిలో అంటే మీకు మెజర్మెంట్స్, వెయిట్స్. मैं 10 मीटर पैदल चला. मैं 10 मीटर पैदल चला అంటే మరి 10 మీటర్లు నేను కాలినడకన నేను నడిచాను. అక్కడ 5 మీటర్, 10 మీటర్, 2 కిలో, 1 కిలో ఈ విధంగా వచ్చేవన్నీ కూడా క్వాంటిటీకి చెందినటువంటివి కాబట్టి పరిమాణవాచక విశేషణ కిందకి తీసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిమాణవాచక విశేషణ అంటే క్వాంటిటీ, దట్ కమ్స్ మెజర్మెంట్స్, వెయిట్స్. మీకు తెలిసిందే ఈ 2 మీటర్, లీటర్ లేకపోతే కిలో ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటివి. దట్ కమ్స్ నిశ్చిత పరిమాణవాచక విశేషణ. ఈ పరిమాణవాచక విశేషణలో కొంత ఇన్డెప్త్గా డిస్కస్ మనం కనుక చేస్తే పరిమాణవాచక విశేషణలో కూడా బహుత్, తోడా కూడా రాస్తున్నాం ఉదాహరణ. ఎందుకని అంటే ఇందులో నిశ్చిత పరిమాణవాచక, అనిశ్చిత పరిమాణవాచక రెండు ఉంటాయి. నిశ్చిత, అనిశ్చిత. నిశ్చిత, అనిశ్చిత. నిశ్చిత్ అంటే ఏంటి? డెఫినెట్గా, ఖచ్చితంగా చెప్పేటువంటివి నిశ్చిత్. అంటే ఏంటి? 2 లీటర్ అంటాము, 2 కిలో అంటాము, 2 మీటర్ అంటాము, 5 మీటర్ అంటాము, 10 కిలో అంటాము. ఈ విధంగా ఈ క్వాంటిటీలో మెజర్మెంట్స్లోనో లేకపోతే వెయిట్స్లోనో పర్టికులర్గా మనము చెప్పేటువంటిది నిశ్చిత పరిమాణవాచక విశేషం. అంటే ఇప్పుడు గాయ్ 5 లీటర్ दूध देती है అనే దాంట్లో అది 5 లీటర్ అనేటువంటిది నిశ్చిత పరిమాణవాచక విశేషం. ఎందుకని కరెక్ట్గా 5 లీటర్ అని చెప్తూ ఉన్నాను. అదే గాయ్ బహుత్ दूध देती है అన్నాను. గాయ్ బహుత్ दूध देती है అంటే ఎన్ని లీటర్ల పాలు ఇచ్చిందని? బహుత్. దెర్ ఇస్ నో క్లారిటీ. సో దట్స్ వై అలా బహుత్, తోడా, కమ్, జాదా ఇటువంటివి వస్తాయి. అవి అనిశ్చిత పరిమాణవాచక విశేషం. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో నిశ్చిత పరిమాణవాచక విశేషం అంటే ఏంటి? మీకు ఆ మెజర్మెంట్స్లోను, వెయిట్స్లోను కరెక్ట్గా నంబర్తో సహా వచ్చేది నిశ్చిత పరిమాణవాచక. నంబర్తో
మెజర్మెంట్స్లో కావచ్చు లేదా వెయిట్స్లో కావచ్చు కరెక్ట్గా రానప్పుడు అది अनिश्चित परिमाणवाचक विशेषण। यहाँ देखिए तीसरा क्या है, तीसरा है संख्यावाचक विशेषण। సంఖ్యావాచక విశేషణ అంటే ఏంటి? న్యూమరికల్ అడ్జెక్టివ్। न्यूमरिकल అంటే మీకు తెలిసినటువంటిదే నంబర్। संख्यावाचक विशेषण की परिभाषा क्या है? किसी संज्ञा या सर्वनाम की संख्या बताने वाले शब्दों को संख्यावाचक विशेषण कहते हैं। అంటే సంజ్ఞ సర్వనామం సంబంధించినటువంటి ఏదైనా సంఖ్య రూపంలో విశేషత కనుక తెలిస్తే దాన్ని సంఖ్యావాచక విశేషణ అన్నాం। మరి వా సాత్ ఫల్ లాయా, అతడు 7 పండ్లను తీసుకుని వచ్చాడు। సరే, ఇక్కడ ఎన్ని పండ్లు తీసుకొచ్చాడు? 7 అనేటువంటిది సంఖ్య, కాబట్టి ఇది సంఖ్యావాచక విశేషణ అనేటువంటిది 7గా తీసుకుంటాం। అదేవిధంగా రాజు 2 కలమే ఖరీదుతా హై, 2 పెన్నులు కొంటాడు। సీత 2 పుస్తకే లాతీ హై, 2 పుస్తకాలు తీసుకొని వస్తుంది। హియర్ సంఖ్యావాచక విశేషణలో సంఖ్య నంబర్ అనేది క్లియర్గా మీకు వాక్యంలో కనిపిస్తుంది। పరిమాణవాచకి సంఖ్యావాచకి డిఫరెన్స్ అనేటువంటిది మీకు తెలిసిపోయి ఉంటుంది। పరిమాణవాచకలో కూడా సంఖ్య ఉంటుందమ్మా, కాకపోతే ఆ పక్కన క్వాంటిటీకి సంబంధించి ఉంటుంది। 2 లీటర్, 2 మీటర్, 2 కిలో, 1 కిలో, అలా మీకు అక్కడ పరిమాణవాచకలో క్వాంటిటీతో పాటు వస్తుంది సంఖ్య। ఇక్కడ అటువంటి క్వాంటిటీ ఏమి ఉండదు, జస్ట్ నంబర్ మాత్రమే కనిపిస్తుంది। రాజు 2 పుస్తకే ఖరీదుతా హై, సో అక్కడేంటి 2 క్లియర్గా కనిపిస్తుంది, సో పుస్తకే, సో 2 పుస్తకాలు కొన్నాడు, సో దట్ ఈज अ संख्यावाचक विशेषण। देखिए 14 है संकेतवाचक या सार्वनामिक विशेषण। ఇది డెమాన్స్ట్రేటివ్ విశేషణ లాగా అడ్జెక్టివ్ లాగా చూస్తాము। సంకేతవాచక సంకేత అంటే ఏంటి? ఇండికేషన్। ओके, सो फर्स्ट वी से संकेतवाचक विशेषण किसी संज्ञा या सर्वनाम की ओर संकेत करने वाले शब्दों को संकेतवाचक या सार्वनामिक विशेषण कहते हैं। మరి సంకేతం ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎదుట రాముడి యొక్క ఇల్లు ఉంది, వెంటనే మీరు హిందీలో చెప్పేటప్పుడు లేదా తెలుగులో చెప్పేటప్పుడు ఈ ఇల్లు రాముడిది అని చెప్పేటప్పుడు యహ్ గర్ రామ్ కా హై, యహ్ గర్ రామ్ కా హై, బాగా వినండి। యహ్ గర్ అంటే ఇది ఇల్లు అని కాదు, ఏంటి అర్థం? ఈ ఇల్లు రాముడిది। అనదర్ ఎగ్జాంపుల్, ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది, वह पेड़ आम का है, वह पेड़ आम का है అంటే ఏంటి? అది చెట్టు అని కాదు, ఆ చెట్టు మామిడి చెట్టు అంటే చూడండి, ఇండికేషన్ అంటే సంకేతం అన్నమాట। ఆ ఇల్లు, ఆ చెట్టు అనేటువంటి మనకు యహ్ వహలతో కూడినటువంటి ఈ సంకేతాలు ఇస్తాం। యహ్ గర్, ఈ ఇల్లు, ఈ విధంగా సంకేతం రూపంలో మనము చెప్పేటువంటి సర్వనామాలను మనం ఏమంటామంటే సంకేతవాచక విశేషణ అని అంటాము। సి యహ్ పుస్తక రామ్ కా హై, ఈ పుస్తకము రాముడిది, ఈ అనేటువంటి సంకేతాన్ని ఇస్తుంది, పుస్తకానికి సంకేతాన్ని ఇస్తుంది। అదే ఇల్లు అయితే ఇంటి వైపు సంకేతం ఇవ్వడం। మరి దీన్ని సార్వనామికని ఎందుకని అంటున్నాము? ఎందుకంటే సర్వనామంతో ఇవి మొదలవుతున్నాయి కాబట్టి అందుకని మరొక పేరు సార్వనామం। సంకేతం పేరు ఎందుకు వచ్చింది? వీఆర్ ఇండికేటింగ్, ఏదైనా కనిపించినప్పుడు ఈ ఇల్లు, ఈ చెట్టు, ఈ పండు, ఈ ఫలము, ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం? ఇండికేట్ చేస్తున్నాం। ఇలా ఇండికేట్ చేయడానికి మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి దానికి సంకేతవాచక అని పేరు। ఇంకొకటి సార్వనామిక అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? కారణం ఏంటి అంటే వాక్యం మొదట మనం సర్వనామాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం, ఆ సర్వనామాన్ని ఉపయోగించడం వలన దీన్ని सार्वनामिक विशेषण अंటున్నాం। छात्र छात्राएं ध्यान दीजिए, विशेषण की परिभाषा क्या है? संज्ञा या सर्वनाम की विशेषता बताने वाले शब्दों को विशेषण कहते हैं। विशेषण 4 प्रकार के हैं, गुणवाचक विशेषण, परिमाणवाचक विशेषण, नेक्स्ट संख्यावाचक विशेषण, 14 है संकेतवाचक या सार्वनामिक विशेषण। गुणवाचक विशेषण అంటే ఏంటి? गुण या दोष, रंग,
ఆకార్, స్థితి, దశ ఇవన్నిటినీ తెలియజేసేటటువంటివి. అంటే అచ్చా కావచ్చు, బురా కావచ్చు, సఫేద్ కావచ్చు, కాలా కావచ్చు, గరీబ్ కావచ్చు, అమీర్ కావచ్చు, ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి పదాలు మనం ఏమంటామంటే గుణవాచక విశేషం కింద తీసుకుంటాం. రెండోది పరిమాణవాచక విశేషం. పరిమాణవాచక విశేషం ఏంటి? ఇట్ ఈస్ అ క్వాంటిటీని తెలియజేసేది. అంటే నాపన, తోల్న, మెజర్మెంట్స్, వెయిట్స్, వీటికి సంబంధించినటువంటి వర్డ్స్ అన్నీ కూడా పరిమాణవాచక విశేషం కిందకి వస్తాయి. ఇందులో 2 మీటర్, 2 లీటర్, 2 కిలో ఇటువంటివన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఇందులో నిశ్చిత పరిమాణవాచక, అనిశ్చిత పరిమాణవాచక రెండు ఉంటాయి. నిశ్చిత పరిమాణవాచకలో సంఖ్యతో మనకు క్వాంటిటీ తెలుస్తుంది. అనిశ్చిత పరిమాణవాచకలో క్వాంటిటీ అనేటువంటిది మామూలుగా కుచ్, తోడా, బహుత్, జాదా అలా తెలుస్తుంది. మరి సంఖ్యావాచక విశేషణలో కూడా సంఖ్యతో కూడుకున్నటువంటి విశేషణం, దీన్ని సంఖ్యావాచక విశేషణం అంటాము. అయితే ఇందులో కూడా నిశ్చిత సంఖ్యావాచక, అనిశ్చిత సంఖ్యావాచక రెండు ఉంటాయి. ఇక్కడ చూడండి, వహ సాత్ ఫల్ లాయా, ఇక్కడ 7 పండ్లు తీసుకొని వచ్చాడు. ఓకే, అదే వహ కుచ్ ఫల్ లాయా, సాత్ ఫల్ లాయా అన్నాడు అంటే దట్ ఈజ్ నిశ్చిత సంఖ్యావాచక. ఎందుకంటే పర్టికులర్గా నంబర్ ఉంది కాబట్టి. అదే నంబర్ లేకుండా కుచ్ ఫల్ లాయా అంటే కొన్ని పండ్లు తీసుకొచ్చాడు అన్నప్పుడు అదేమవుతుంది? నిశ్చిత సంఖ్యావాచక కాదు, అనిశ్చిత సంఖ్యావాచక అవుతుంది. आराम से समझने की कोशिश कीजिए. సంఖ్యావాచక విశేషణలో నిశ్చిత సంఖ్యావాచక విశేషణం ఉంటుంది, అనిశ్చిత సంఖ్యావాచక విశేషణం ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో నిశ్చిత సంఖ్యావాచక విశేషణం. ఎందుకంటే సంఖ్య క్లియర్గా 7 అని కనిపిస్తుంది. అదే సంఖ్య ఇవ్వకుండా అనిశ్చిత సంఖ్యావాచకులు కుచ్, తోడా ఇటువంటి వర్డ్స్ ఉపయోగించినప్పుడు మనము అవి అనిశ్చిత సంఖ్యావాచకలో తీసుకోవాలి. నెక్స్ట్ సంకేతవాచక, సార్వనామిక విశేషం. సంకేతవాచక అంటే ఇండికేట్ చేసేటువంటివి, సార్వనామిక అంటే సర్వనామంతో మొదలవుతుంది కాబట్టి ఆ విశేషణాన్ని మనము ఇండికేట్ చేస్తున్నాము కాబట్టి సంకేతవాచక అంటున్నాం. దెన్ ఆఫ్టర్ సర్వనామంతో మొదలవుతుంది కాబట్టి వాక్యం సార్వనామిక అని పిలుస్తున్నాము. అలా ఏదైనా వస్తువుని కానీ, ఇల్లుని కానీ, చెట్టుని కానీ, పండుని కానీ ఏదో ఒక మనం ఇండికేట్ చేసేటప్పుడు యహ్ గర్, యహ్ పేడ్, ఈ విధంగా యహ్ పుస్తక్, ఈ విధంగా మనం ఇండికేట్ చేసేటప్పుడు ఈ ఇల్లు, ఆ ఇల్లు, ఈ చెట్టు అనేటువంటి అర్థము, ఆ ఈ అనేటువంటి ఇండికేషన్ సంకేతాన్ని ఇచ్చే విధంగా వస్తూ ఉండేటువంటి సర్వనామంతో స్టార్ట్ అయ్యేటువంటివన్నీ కూడా ఇవి కూడా విశేషం కిందకు వస్తాయి. కాకపోతే సార్వనామిక, సంకేతవాచక విశేషంలో తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, యహ్ అనేటువంటిది సర్వనామే, కాకపోతే ఇక్కడ మనం విశేషణగా తీసుకుంటున్నాం. ఎటువంటి విశేషణంగా తీసుకుంటాం? సంకేతవాచక విశేషం. దీని యొక్క అర్థము ఇది అని కాదు. ఈ యహ్ పుస్తక రామ్ కాదు, ఈ పుస్తకము. మరి ఈ వాక్యంలో సంకేతవాచక విశేషణ ఏంటి? యహ్. यह संकेतवाचक विशेषण. रिमेंबर दैट. छात्र छात्राएं, आप सब एक बार पुस्तक खोलकर, अपनी पुस्तक खोलकर एक बार लिख लीजिए, विशेषण के प्रकार लिख लीजिए, उदाहरण लिख लीजिए. ओके.